షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ధర చూస్తే రోజు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలాంటి చేంజ్ మనం చూడబోతున్నాం? ఒకటేసారి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది, ఇంకొకసారి డౌన్ ఫాల్ మాత్రం అంత ఈజీగా పడడం లేదు అని చెప్పొచ్చు. దానికి గల కారణాలు ఏంటి? ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? గోల్డ్కి జీర్ణశక్తి తగ్గింది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ ప్రపంచంలో గొడవలు అవ్వట్లేదు, పోట్లాడుకోవట్లేదు, వార్ జరగట్లేదు, ఎక్కడ చూసినా అసలు భయం అనేది కనిపించట్లా. కడుపు నొప్పి గోల్డ్కి. సారీ, ఏమనుకోకండి, గోల్డ్ నేను తిట్టట్లేదు, ఇదంతా మనకు మంచిది. సో కాబట్టి ఎప్పుడైతే ఎక్కడైతే ఒక అన్సర్టనిటీ అన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా, ఆ టైంలో గోల్డ్ మీకు పరుగు, ఆల్ టైమ్ హై దాటిపోవడం, మళ్ళీ కొత్త హై క్రియేట్ చేయడం, నా ఇష్టం అని చెప్పడము, నాదే రాజ్యం అని చెప్పి చూపించడము, అది చాలా కామన్ గోల్డ్కి. గోల్డ్ గుణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో గనుల్లో నుంచి, మైన్స్లో నుంచి, గోల్డ్ ఈజ్ డే బై డే డిక్రీజింగ్ అనమాట. ఎన్ని టన్నుల బంగారం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పెద్ద పెద్ద గనుల్లో నుంచి, లైక్ ఆఫ్రికాలో ఉన్నాయి మైన్స్, మీకు మిగతా కంట్రీస్లో కూడా చాలా ఉన్నాయి, అవుట్పుట్ అనేది తగ్గుతూ పోతుంది. అయితే మరి అలాంటి సమయంలో ఈ పాటికి 2 లక్షలు దాటిపోవాలి కదండి గోల్డ్. మరి ప్రాబ్లం ఏమవుతుందంటే, వరల్డ్ అవుట్పుట్ అలాగే ఉన్నప్పుడు కూడా డిమాండ్ చాలా పెరిగింది మధ్యలో. మన ట్రంప్ గారు మధ్యలో చాలా దేశాల మీద పెనాల్టీస్ విధించడము, టారిఫ్లు పెట్టడము, దానివల్ల బిజినెస్లంతా తగ్గిపోయాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, దేశాల మధ్యలో గోల్డ్ కొనుక్కునే అఫోర్డబిలిటీ ఫ్యాక్టరు ఇండివిజువల్స్ దగ్గర మనం కూడా 1,00,000 రూపాయలు పెట్టేసి తులం బంగారం కొనాలి అంటే అబ్బా అనిపించేవాది. సో జనాల దగ్గర పవర్ అనేది, పర్చేసింగ్ పవర్ తగ్గింది. కానీ దానివల్ల ఏం జరిగిందంటే, సిల్వర్లో యూసేజ్ అనేది పెరిగింది. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ కోసం వాడతారు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతారు, కొనుక్కుంటారు, అంతే. దాని ఇంకొక యూజ్ అనేది లేదు గోల్డ్కి. కానీ సిల్వర్కి ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది 3-fold, 5-fold, 10-fold పెరుగుతూనే ఉంది. ఎందుకంటే యూసేజ్ బికాస్ ఆఫ్ ఈవీ, సోలార్ ప్యానల్స్, మెడిసిన్స్ అన్నిట్లో కూడా సిల్వర్ ఎక్కువగా వాడడం వల్ల సడన్గా సిల్వర్ అనేది గోల్డ్ వెనకాల వదిలేసి సిల్వర్ పెరిగిపోయింది. సో ఇప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటి ఇవాళ అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు 3rd వీక్లో ఉన్నామండి, నవంబర్ నెలలో. మీకు December 5th గోల్డ్ లాట్స్ ఎక్స్పైరీ ఉన్నాయన్నమాట ఫ్యూచర్స్ మార్కెట్లో. అఫ్కోర్స్ స్పాట్ మార్కెట్కి అలాంటిది ఏముండదు, కానీ ఫ్యూచర్స్ మార్కెట్ మీకు లండన్లో కూడా ట్రేడ్ అవుతాయి కదండి. మరి అక్కడ కూడా మీకు డాలర్లో ట్రేడ్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా అక్కడ ఎక్స్పైరీ అనేది ఉండే ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ కాబోయే లాట్స్ అన్నిట్లో కూడా ఏవైతే లాంగ్ పొజిషన్స్ బాగా గట్టిగా గత 2-3 నెలల్లో కొని ఉంచుకున్నారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు అన్వైండ్ అవుతున్నాయి. అన్వైండ్ అంటే ఏంటంటే, పీపుల్ హూ హ్యావ్ బాట్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో కొన్న వాళ్ళు ఉన్నారు బంగారం. అంటే ఈ డిసెంబర్ ఎక్స్పైరీ మంత్ లాట్ని సెప్టెంబర్ నుంచే మీరు కొనడం అనేది మొదలు పెట్టచ్చు, దానికంటే ముందు కూడా కొనుక్కోవచ్చు డిసెంబర్ లాట్ని. సో సెప్టెంబర్లో కొన్న వాళ్ళు ఉన్నారు, అక్టోబర్లో కొన్న వాళ్ళు ఉన్నారు, నవంబర్లో కూడా కొన్న వాళ్ళు ఉండే మీకు 1st వీక్ వరకు. వాళ్ళందరినీ ఇరికించేసి ఇప్పుడు పడిపోతుంది, ఎందుకంటే అక్కడ వారు కూడా జరగట్లా. సో ఇదే మంచి సందర్భం కదా కిందికి వెళ్ళిపోవడానికి. అందరూ కూడా గట్టిగా కొనుక్కొని కూర్చొని ఉన్నారు, ఇటకలు కొన్నారు, బిస్కెట్లు కొన్నారు, ఫ్యూచర్లో లాట్ కూడా కొన్నారు. సో వీళ్ళందరినీ లాస్ ముఖం చూపించాలి అంటే గోల్డ్ కిందికి రావాల్సిందే. పైగా మీకు వార్ సినారియో, ఇంటర్నేషనల్ సినారియోలో లేదు ప్రస్తుతానికి. మళ్ళీ గొడవలు ముదిరిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి, మళ్ళీ పెరుగుదాం అప్పుడు. అది గోల్డ్ ఇంటెన్షన్ అన్నమాట. సో ఇప్పుడు మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, గోల్డ్ అనేది నిన్న సైడ్ వేస్ ఉన్న మార్కెట్ కాస్త చూసుకొని రాత్రికి ఏం జరిగిందంటే, ఒక కైండ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకుంటే పొద్దున 2:30కి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా యుఎస్ అండ్ కెరేబియన్ సీలో ఏదైతే అన్ని వార్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వెనెజులా మీద, అది కాస్త ఇప్పుడు జరగకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆ దేశ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వెనెజులా నుంచి, ఆయన ట్రంప్తో కలిసేసి మమ్మల్ని అలా చేయకండి, వార్ చేయకండి మా మీద, దయచేసి ఇలాంటి వద్దు అని చెప్పేసి కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వార్తలు బయటికి రాగానే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్లో పడిపోవడం మొదలైంది. అదే మీకు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది, ఎందుకంటే రాత్రికి రాత్రే ఆ న్యూస్ వచ్చింది కాబట్టి. సో మనం ఏంటంటే, యాక్చువల్గా గోల్డ్ పెరుగుతుంది కదా అని చెప్పే ఆ సినారీలో ఉన్నాం. కానీ ఆ న్యూస్ వల్ల ఏం జరిగిందంటే, గోల్డ్ మీకు ఇవాళ కనీసము కాదు కదన్నా కానీ 174 రూపాయలు తక్కువ ధరలో అమ్మడానికి, కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉంది. సో స్పాట్ ప్రైసెస్ ఫస్ట్ చూద్దాము. నిన్న
12,540 ఉంటే ఇవాళ 12,366 ఉంది. 24 క్యారెట్ గోల్డ్ మైనస్ బై 174. నా లుకింగ్ అట్ ది 22 క్యారెట్ గోల్డ్ 11,495 నిన్నుంటే 11,335 ఉంది ఇవాళ మైనస్ బై 160. అండ్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,405 నిన్న ఇవాళ 9,274 ఉంది మైనస్ బై 131 రూపీస్. ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో మీకు తెలుసా అసలు ఏం జరిగింది? ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్లో గోల్డ్ మీకు దాదాపు 2 నుంచి 2.5 వేలు తక్కువ రేట్లో ఓపెన్ అయిందండి. ఎస్, అంటే ఇవాళ మీరు దాదాపు చూస్తున్న 174 రూపాయల మైనస్ ఏదైతే ఉందో అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం కూడా 5 నుంచి 9 మధ్యలో ముహూర్తం సమయంలో కూడా ఇంకా బంగారం ఒకవేళ పడిపోతే, ఒకవేళ పడకుండా పెరిగితే అది వేరే విషయం అనుకోండి, కానీ పడిపోతే మీకు రేపటి రోజున బుధవారం రోజున బంగారం మీకు ఇంకా తక్కువ ధరలు దొరుకుతుంది. సో అదే ఒక అడ్వాంటేజ్. లెట్స్ సీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు మార్కెట్లో ఏ రేట్లో ట్రేడ్ అవుతుంది. సో దానికంటే ముందు మీకు చార్ట్ చూపిస్తాను. అసలు మనం చూపించిన ఆ ట్రేడ్ ప్రకారంగా నిన్నటి ప్రకారంగా ఏదైతే ఉండేనో మీకు మార్కెట్స్ వర్ ఇన్ ది నో ట్రేడ్ జోన్లో ఉండే. అక్కడ నుంచి మీకు మార్కెట్స్ హ్యావ్ గివెన్ అ సైడ్ వేస్ క్లోజింగ్ నిన్న ఇచ్చిన తర్వాత ఇవాళ మీకు మళ్ళీ ఆ సైడ్ వేస్ మూమెంట్ తర్వాత ఒక పెద్ద గ్యాప్ డౌన్. ఇక్కడ మీరు చూసారండి వాల్యూమ్ ఎంత పెద్దగా ఉంది. దాదాపు ఎన్ని లాట్లు? 426 లాట్లు మీకు ఇవాళ మార్నింగ్ 5 నిమిషాల్లో ట్రేడ్ అయింది. 5 minutesలో దే హ్యావ్ సోల్డ్ ఇట్ అనమాట. సమ్వేర్ అరౌండ్ 1,22,000 నుంచి 1,21,000 విత్ ఇన్ 5 నిమిషాల్లో 1,000 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు చూసుకుంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి రేటు దాదాపు 1,780 రూపీస్ మైనస్లో ట్రేడ్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ 1,21,141. అండ్ ఇది డిసెంబర్ మంత్ లాట్. ఓకేనా? సో ఇందులో ఏమవుతుందంటే చాలామంది లాంగ్ కొన్న వాళ్ళు అందరూ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ఎగ్జిట్ అవుతున్నారు. కొంతమంది లాస్లో, కొంతమంది ప్రాఫిట్లో. నా ఈ రోజున ఇంట్రాడే లెవెల్స్ చూసుకుందాము. 1,24,083 రెసిస్టెన్స్ 1 అండ్ 2 వచ్చేసి 1,25,039 అండ్ థర్డ్ రెసిస్టెన్స్ ఈజ్ 1,25,561 అండ్ సపోర్ట్ 1 చూసుకుంటే 1,22,605, 1,22,083 అండ్ 1,21,127. సో ఈ రోజున చూసుకుంటే ప్రస్తుతానికి గోల్డ్ మీకు ఈ రేంజెస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సపోర్ట్ 3లో. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారంటే అది సాయంత్రం 5 గంటలకే తెలుస్తుంది మనకు. ఎందుకంటే లండన్ మార్కెట్స్ ఆ టైంలో ఓపెన్ అవుతాయి, బులియన్ మార్కెట్స్. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎగ్జాక్ట్లీ ఇంకా పడబోతుందా. 1,17,000 మొన్న ఒక నెల ముందు క్రియేట్ చేసిన లో ఉంది, అది కాస్త ఇవాళ బ్రేక్ అవుతుంది అంటారా? అది వెయిట్ చేసి చూడాలి. అప్పటిదాకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాల్ చేయండి డౌట్ ఉంటాయి. ఇందుకు క్లాస్ కూడా అన్నారు కదా సార్, క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఈ క్లాస్లో మీరు ఏమేమి చెప్పబోతున్నారు? ఎప్పుడు ఉంటుంది? ఆన్లైనా, ఆఫ్లైనా? బోత్ వేస్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే కన్వీనియంట్గా అట్ దేర్ ఓన్ ప్లేస్లో కూర్చొని ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఆర్ ఈవెన్ ఆఫ్లైన్లో కూడా మీరు ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్లో నాతో కలిసి పర్సనల్గా నేర్చుకోవచ్చు. ఈ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఆన్ ద 30th of November, విచ్ ఇస్ అ సండే మార్నింగ్ 11 AM. మిగతా విషయాలన్నీ కూడా మీకు కాల్ చేసి చెప్తాను. కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.